హాయ్ అండి, వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధ. ఎలా ఉన్నారండి? బాగున్నారా? గుడ్ ఆఫ్టర్నూన్. ఐఎమ్ హెల్త్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ గుడ్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. నా ఇంట్యూషన్కి ఏమనిపిస్తుంది అంటే, అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుంది, మీరు ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు, మీరు ఏది లెట్ గో చేయాలనుకుంటున్నారు, ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా? గెట్ రెడీ. చూస్తున్న మా యూవర్స్, వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళు హీల్ అవుతున్నారా లేదా, ప్రజెంట్ వాళ్ళు ఏ స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు, వాళ్ళ పర్సన్ వీళ్ళ కోసం ఏం ఆలోచిస్తున్నారు, అన్నీ ఒకసారి చూద్దాం. స్పిరిట్ అండ్ గైడెన్స్. చెప్పండి. చూస్తున్న మై వర్స్ ప్రజెంట్ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళు హీల్ అయ్యారా లేదా, ఎలాంటి స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు, చెప్పండి ఒకసారి. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. చూస్తున్న మా యువర్స్, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది, వాళ్ళు హీల్ అయ్యారా లేదా, వెరీ గుడ్. ఓకే. చూస్తున్న వ్యూవర్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్, ద లవర్స్, 4 ఆఫ్ పెంటికల్స్, 2 ఆఫ్ పెంటికల్స్. ఓకే, ఇలా పెడతాం. కింగ్ ఆఫ్ పెంటికల్స్తో త్వరలో మీకు మంచి గ్రోత్ రాబోతుంది. ఫైనాన్షియల్గా చాలా చాలా గ్రోత్ రాబోతుంది. మీకేమన్నా మీ డ్రీమ్ ఇల్లు కొనుక్కోవాలనో, కారు కొనుక్కోవాలనో, లేదనుకుంటే ఒక జ్యువెలరీ చేయించుకోవాలనో, బట్ ఏదైనా సరే మీ డ్రీమ్ అయితే అతి త్వరలో అయితే మీకైతే నెరవేరబోతుంది. ఓకే, ఒక సినారియో అయితే. ఇంకొక సినారియో, కింగ్ ఆఫ్ పెంటికల్స్తో మీ లైఫ్లో ఇంత గ్రోత్ ఉన్నా ఎక్కడో ఒక చిన్న వెలితి. ఓకేనా? ఒక చిన్న వెలితి. ఏంటి ఆ వెలితి చూద్దాం. ద లవ్వర్స్తో మీరు ఒక మెచ్యూర్డ్గా చూస్తున్న వ్యూవర్స్, ఒక మెచ్యూర్డ్గా ఆలోచించే పర్సన్, మీరు డీల్ చేస్తున్న పర్సన్ ఇన్మెచ్యూర్. ఓకే, బట్ ఏంటి అని అంటే
ఇది కార్నిక్ బాండ్, కోడ్ పెంటెన్సీ మీకు ఆల్రెడీ తెలిసిందే కదా. మీరు ఏంజల్స్ బ్లెస్సింగ్స్ అడుగుతున్నారు, కానీ మీ పర్సన్ మీ బాడీనే చూస్తున్నారు. ఎందుకు అంటే ఇమ్మెచ్యూర్, కొంతమంది లైఫ్లో ఇమ్మెచ్యూర్ ఉన్నారు. ఇలా మీకు గ్రోత్ ఉంది, అన్నీ సఫిషియెంట్గా అన్నీ ఉన్నాయి, ఓకేనా. కానీ మీరు ఒక ఇమ్మెచ్యూర్ పర్సన్తో డీల్ చేస్తున్నారు. ఒక పొసెస్నెస్ మీకు అన్నీ ఉన్నాయి, లగ్జరీ లైఫ్ ఉంది, అయినా ఒక పొసెస్నెస్. ఏం పొసెస్నెస్? మీరు డీల్ చేస్తున్న పర్సన్తో మీకు కోరుకున్నట్టుగా ఆ పర్సన్ మీకు వాల్యుబుల్ అయిన టైం ఇవ్వట్లేదు, ఓకే. బ్యాలెన్స్ కోరుకుంటున్నారు రిలేషన్లో, విపరీతంగా మీరు బ్యాలెన్స్ కోరుకుంటున్నారు. ఆ బ్యాలెన్స్ చూస్తున్న వ్యూవర్స్కి లేదు. బాటమ్ ఆఫ్ ది డెక్ స్టోరీ అది, ఓకేనా. వెయిట్ చేస్తున్నారు, మీకు ఇష్టం లేదు వెయిట్ చేయడం. కొంతమంది చూస్తున్న మా వ్యూవర్స్కి అస్సలు ఇష్టం లేదు. ఎందుకు అన్నానంటే, ఇలా ఎంతకాలం అర్థం తెలియని క్వశ్చన్, ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఉన్నా మీకు తెలుసు, కానీ మీరు ఆ క్వశ్చన్కి ఆన్సర్ వెతకటం లేదు. కొంతమంది ఆల్రెడీ వెతికేశారు, మూవ్ ఆన్ అయిపోయారు కూడా కొంతమంది. ఆ కొంతమందికి మీనింగ్ తెలుసు, కానీ ఆ ఎదురు చూపులకు అర్థం లేదని కూడా తెలుసు, కానీ అది మీరు యాక్సెప్ట్ చేసే పొజిషన్లో మీరు లేరు. ఎందుకంటే హ్యాంగర్ మ్యాన్. ఎంతకాలం ఎదురు చూసినా ఇది ఉపయోగం లేదు, టైం వేస్ట్, కాలం వేస్ట్, హెల్త్ వేస్ట్, మనీ వేస్ట్, ప్రతిదీ వేస్ట్ అనేది మటుకు చూస్తున్న మెంబర్స్కి తెలుసు, అయినా దాన్ని యాక్సెప్ట్ చేసే పొజిషన్లో మీరు లేరు. హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్లో కొంతమంది చూస్తున్న వ్యూవర్స్ మోస్ట్లీ దైవానికి చాలా దగ్గరగా ఉన్నారు, చాలా అంటే చాలా దగ్గరగా ఉన్నారు. ఇందులో నుంచి బయటపడాలి, ఈ వెయిటింగ్ ఎనర్జీలో నుంచి బయటపడాలి, నేను ఎందుకు ఎవరి కోసం, ఎందుకు నేను ఎదురు చూడాలి అని మీరు ఆలోచిస్తున్నారు. వెరీ గుడ్. మరి కొంతమంది బయటకు రాలేకపోతున్నారు, ఇగో ఇలా వెయిటింగ్ చేస్తూ ఇలా హ్యాంగర్ మ్యాన్లో, ఓకేనా. 2 స్పాట్స్తో ఇక్కడ 2 మీ బర్త్డే డేటు 2 అయి ఉండొచ్చు, లేదనుకుంటే మీకు కలిసిన మంత్ 2 అయి ఉండొచ్చు, మీ పర్సన్కి 2 అనే నెంబర్ ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు, తన బర్త్డే 2 అయి ఉండొచ్చు. బట్ ఎనీవే ఏదైనా సరే మీరు ఒక క్రాస్ రోడ్లో మాత్రం ఉన్నారు, ఓకేనా. మీరు మాత్రం క్రాస్ రోడ్లో ఉన్నారు. ఇలా ఎంతకాలం అసలు చూస్తున్న మా వ్యూవర్స్కి ఇలా జగిలవ్వటం అసలు ఇష్టం లేదు, ఓకే. అసలు జగిలవ్వటం మీకు ఇష్టం లేదు. క్లారిటీ రాబోతుంది, కొంతమందికి క్లారిటీ రాబోతుంది. ఇక్కడ మేషం, సింహం, ధనురాశులు ఎక్కువ కనపడుతున్నారు. చూద్దాం ఒక నిమిషం. ఈ క్రాస్ రోడ్లో నుంచి మీరు బయటకు రాబోతున్నారు. కొంతమంది గ్రాట్యూడ్ చెప్పుకోండి, మీకు క్లారిటీ రాబోతుంది, ఓకేనా. మీకు క్లారిటీ రాబోతుంది. మీకు క్లారిటీ ఆల్రెడీ కొంతమందికి వచ్చింది, కొంతమంది వచ్చిందా కూడా వాళ్ళు పేజ్ ఎనర్జీలోనే ఉన్నారు. వీళ్ళేమి సీరియస్గా తీసుకోరు, పేజ్ ఎనర్జీలో ఉన్నవాళ్ళు, ఓకే. క్లారిటీ తీసుకొచ్చుకోవాలనుకుంటున్నారు, గ్రో చేయాలనుకుంటున్నారు, మీరు చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు. బట్ ఏంటి అని అంటే అప్పటి మందమే మీ ఆలోచనలు, నిర్ణయాలు అప్పుడు ఆ క్షణమే, మళ్ళీ ఎప్పట్లాగానే వెయిటింగ్ ఎనర్జీ. కింగ్ ఆఫ్ వాండ్స్తో మరికొంతమందికి మాత్రం మోస్ట్లీ ఇక్కడ ఒక 20% వాళ్ళు మాత్రం క్లారిటీ వచ్చేసేసింది కింగ్ ఆఫ్ వాండ్స్తో. ఇది పేజ్ ఆఫ్ వాండ్స్, ఇది కింగ్ ఆఫ్ వాండ్స్. ఇక్కడ కొంతమందికి క్లారిటీ లేదు, అప్పటి మందమే వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు, అప్పటి మందమే మళ్ళీ యథావిధి సదామామ. ఈ కింగ్ ఆఫ్ వాండ్స్ అలా కాదు, ఒక క్లారిటీ, ఒక కుసూటిగా. ఇక వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారంటే మళ్ళీ లైఫ్లో వెనక్కి తిరిగి చూడరు. కొంతమంది చూస్తున్న వ్యూవర్స్ లెట్ గో చేయాలనుకుంటున్నారు, వదిలేయాలనుకుంటున్నారు, ప్రశాంతంగా ముందుకెళ్ళాలనుకుంటున్నారు. ద ఎంప్రెస్ ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ మీకు గ్రోత్ ఉంది. కింగ్ ఆఫ్ వాండ్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్తో ఇక్కడ ద ఎంప్రెస్ అంటే ఫెమినైన్ ఎనర్జీ మీరు, ఓకేనా. ఫెమినైన్ ఎనర్జీతో మంచి అబండెన్స్, గ్రోత్, ఒక మదర్ని నేచర్, అన్నీ అందం, తెలివి, ప్రతిదీ మీకు ఉన్నాయి సార్, ఓకేనా. ఇన్ని విధాలుగా నేనుండి ఎందుకు నేను వెయిట్ చేయాలి, నా టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి అని కొందరు ఆలోచిస్తున్నారు. వాళ్ళకి అన్ని అబండెన్స్,
వాళ్ళు కోరుకుని కొత్త లైఫ్లోకి వెళ్తే వాళ్ళకి మంచి ఫ్యూచర్ అయితే చాలా బాగుంటుంది. ఇలా 2 ఆఫ్ వ్యాండ్స్తో కొంతమంది లెట్ గో చేసేసి క్రాస్ రోడ్లో నుంచి ఒక స్టెప్ ముందుకు వేసేసి 6 ఆఫ్ వ్యాండ్స్తో ఇలా ముందుకెళ్ళాలి. ఇలా విజయం సాధించాలి, మంచి నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పుడు చేస్తున్న పని, ఇప్పుడు వెళ్తున్న రిలేషన్ ఏమైనా సరే ఒక క్లారిటీతో నేను ఉండాలి అని చెప్పేసానని ఈ ఎనర్జీ నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి స్టోరీ ఎలా వచ్చిందో చూడండి. ఈ ఎనర్జీలో అంతా పాజిటివ్, ఈ ఎనర్జీలో అంతా పేజ్. ఓకేనా? ఈ 6 ఆఫ్ వ్యాండ్స్తో ఒక విక్టరీ సాధించాలనుకుంటున్నారు. ఆ విషయాల్లో ఒక సన్ బ్రైట్, ఇది మార్నింగ్ కూడా వచ్చేసింది, చాలా ఇష్టమైన కార్డు నాకు. ఓకేనా? ఒక బ్రైట్నెస్ మీకు రాబోతుంది. మీరు కొంతమంది చూస్తున్న వ్యూవర్స్ ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారు, జ్యువెలరీ, పెంటికల్స్ పైన కొంతమంది బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారు, వాళ్ళకు లక్ కలిసి రాబోతుంది. ఇలా మీరు ఈ ఎనర్జీలో ఉన్నందుకు ఇలాంటి ఆప్షన్స్ మీకు 7 ఆఫ్ కప్స్తో మంచి ఆప్షన్స్ రాబోతున్నాయి. అది చాలా జాగ్రత్తగా మీరు తీసుకుంటారు. ఆ ఆప్షన్స్లో మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా, ఈ పేజ్ ఎనర్జీ కాకుండా ఈ కింగ్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీలోకి వచ్చేసేసి మీరు ఒక మంచి దారి వెతుక్కోండి. రకరకాలే ఉన్నాయి. ఇక్కడ చూసారా, ఇక్కడ స్నేక్ ఉంది, ఇక్కడ ఒక స్నేక్ ఉంది, ఇక్కడ ఒక లేడీ ఫిగర్, బట్ అన్నీ ఇక్కడ తేలు, ఇక్కడ ఫ్లవర్స్, బట్ ఇలా ఉన్నాయి. మీరు చూస్ చేసుకున్న దాన్ని బట్టే మీరు లైఫ్ ఉండబోతుంది. ఓకేనా? సెవెన్ ఆఫ్ కప్స్ का क्लैरिफिकेशन. यस, पेज 9 of wands की क्लैरिफिकेशन. ओके, 2 of swords क्लैरिफिकेशन, हार्ट ब्रेक, डेथ, द हैंगर मैन की क्लैरिटी. ఈ 9 ఆఫ్ వ్యాండ్స్తో మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారంటే మిమ్మల్ని రిజెక్ట్ చేసిన పర్సన్ కోసం ఏందో స్టార్టింగ్లోనే చెప్పాను. మిమ్మల్ని కాదనుకొని, లేకపోతే మీరు దేనికోసమో ఎదురు చూసి నీరసించి సొలసిపోయి ఉన్నారు. ఎవరి కోసం? ఈ పర్సన్ కోసం. ఈ పర్సన్ ఏంటి, మిమ్మల్ని పట్టించుకునే పొజిషన్లో లేరు. వాళ్ళు అవేక్నింగ్ అవుతున్నారు. వాళ్ళు ఇంకా బెటర్ ఆప్షన్ కోసం వెతుకుతున్నారు. ఇంకా ఇంతకన్నా బెటరేమో, ఇంకా బెటర్ కాదు కదా, ఉన్నది కూడా పుష్పటాక్ అయిపోతుంది. వీళ్ళకి ఏది ఉండదు, ఎవరు ఉండరు. ఆ విషయంలో మీకు జస్టిస్ అయితే రాబోతుంది. ఓకేనా? ఈ ఎనర్జీ నుంచి లెట్ గో చేసేసుకుంటే మీకు జస్టిస్ వస్తుంది. కొత్త లైఫ్లోకి అడుగు పెడతారు మీరు. ఈ హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్లో నుంచి ఒక క్లారిటీ, ఇందాకే చెప్పా, కొంతమందికి వస్తుంది క్లారిటీ, ఇది అందరికీ రాదు క్లారిటీ. ది హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్లో ఒక క్లారిటీ, ధైర్యంగా ఇన్ని రోజులు భయపడి, సొసైటీకి భయపడా, మీ అంతరాత్మకు భయపడా, లేకపోతే మీ చుట్టూతో ఉన్న వాళ్ళకు భయపడా, ఏదో మొత్తానికి అయితే నిర్ణయం తీసుకోలేరు కదా, ఇప్పుడు నిర్ణయం తీసుకుంటారు క్లారిటీగా. ఈ 2 ఆఫ్ స్వార్డ్స్కి క్లారిఫికేషన్ వచ్చేసి 3 ఆఫ్ స్వార్డ్స్. ఎందుకంటే మీరు హార్ట్ బ్రేక్లో ఉన్నారు కాబట్టి, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి కాబట్టి, బట్ ఏది తీసుకోవాలి అని క్రాస్ రోడ్లో ఉన్నారు. ఎందుకు? డెత్ కార్డు వచ్చేసేసింది. డెత్ ఏంటి? రీబర్త్. మొత్తానికి లెట్ గో చేయాలని కొంతమంది ఆలోచిస్తున్నారు, కొత్తగా మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తినట్టు. ఓకేనా? 5 ఆఫ్ పెంటికల్స్. హెల్త్ సరిగ్గా లేదు కొంతమందికి. డెత్ క్లారిఫికేషన్ వచ్చి 5 ఆఫ్ పెంటికల్స్. 5 ఆఫ్ పెంటికల్స్కి ఏస్ ఆఫ్ స్వార్డ్స్. చూస్తున్న వ్యూవర్స్కి ఇలా క్రాస్ రోడ్లో ఉండి బాధపడి హార్ట్ బ్రేక్ అయిపోయి డెత్ కార్డు వచ్చేసేసి రీబర్త్, హెల్త్, మార్నింగ్ కూడా హెల్త్ కార్డు వచ్చేసింది. చూస్తున్న వాళ్ళకి ఎవరికో హెల్త్ సరిగ్గా లేదు, వాళ్ళకి ఏస్ ఆఫ్ స్వార్డ్స్తో ఒక క్లారిఫికేషన్ వస్తుంది. ఓకేనా? ఒక న్యూ బిగినింగ్, మళ్ళీ కొత్త జన్మ ఎత్తబోతున్నారు కొంతమంది. విపరీతంగా హెల్త్ అంత బ్రేక్ అయిపోయింది. సో ఇక్కడ ఏంటి, మీరు ఏం ఆలోచిస్తున్నారు?
కొంతమంది ఒక సినారియో కొంచెం ఒక 40% వాళ్ళు మటుకు లెట్ గో చేయలేక హ్యాంగర్మన్ సిచ్యువేషన్లో ఉంటారు, ఎదురు చూస్తూనే ఉంటారు. వాళ్ళకి ఎన్ని చెప్పినా వాళ్ళ బుర్రకెక్కదు. 60% ఆల్రెడీ అవేక్నింగ్ అవుతున్నారు, మీకు ఒక క్లారిటీ వచ్చింది, ఒక ధైర్యం వచ్చేసేసింది, గతాన్ని గురించి వదిలేయాలనుకుంటున్నారు, కొత్తగా న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. ఈ 7 ఆఫ్ పెంటికల్స్కి, 7 ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ వచ్చి పేజ్ ఆఫ్ పెంటికల్స్. పేజ్ అంటే నేను చెప్తున్నాను కదా, అప్పటి మందమే ఆలోచనలు. ఈ పేజ్ అనేది అది ఇన్మెచ్యూర్. ఈ పేజ్ ఆఫ్ పెంటికల్స్తో మళ్ళీ మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు. అది చిన్న ఆఫర్ తీసుకొని వస్తాడు. అవి చూస్తున్న మా వ్యూవర్స్ కన్నా చిన్న పర్సన్తో మీరు కొంతమంది డీల్ చేస్తున్నారు. మళ్ళీ పేజ్ ఆఫ్ కప్సే, ఓకేనా? మళ్ళీ అప్పటి మందమే, కొద్ది రోజుల మటుకే. ఇలా రకరకాల సినారీస్ వచ్చాయి. కొంతమంది మాత్రం చాలా క్లారిటీగా మాత్రం దరిద్రం పోయింది అనుకొని చెప్పేసి ముందుకు వెళ్ళిపోతున్నారు. కొంతమంది ఎదురు చూస్తున్నారు. మరి కొంతమందికి అయితే ఏంటి, మళ్ళీ రీయూనియన్ అవుతుంది. ఆ రీయూనియన్ అయినా కూడా మళ్ళీ క్లారిటీతో అవ్వదు, కొద్ది రోజులే. డ్యామ్ షూర్ ఇది కొద్ది రోజులే. మాట్లాడారు కదా, మెసేజ్ వచ్చింది కదా, కాల్ వచ్చింది కదా, కలిశారు కదా, చూడాలంటే ఏదో సొల్లేశారు కదా, మళ్ళీ ఇప్పటిలాగానే ముందుకి ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇలా ఎంతకాలం అదే సైకిల్ రిపీట్ అవుతుంటుంది. ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఈ పేజ్ ఎనర్జీలో ఉన్న వాళ్ళకి దండం పెట్టాలి. వాళ్ళు విన్న కాసేపే, చెప్పిన కాసేపే, ఎంత మొత్తుకున్నా మన నోరు నొప్పి పుడుతుంది, కానీ వాళ్ళు మాత్రం మారేదంటూ ఉంటుంది. ఒక క్లారిటీ, ఒక రిస్క్ చేయాలి, ఒక క్లారిటీ తీసుకొచ్చుకోవాలి, ఒక ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. ఒక స్టెప్ తీసుకున్నామంటే తాడో పేడో తేల్చుకోవాలి. అయితే లెట్ గో చేసేయాలా, లేదనుకుంటా మూవ్ ఆన్ అయిపోవాలి. ఏంటో విత్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ వీక్స్, కొద్ది వారాల్లోనే ఈ పేజ్ ఎనర్జీ పర్సన్స్ వస్తారు. చూసుకోండి మరి. అబండెన్స్ నేను చెప్పాను కదా, కొంతమంది ఇల్లు కారు కొనుక్కోవాలనుకుంటున్నారు, అబండెన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, పెంటికల్స్ మీద వాళ్ళ వర్క్ హార్డ్ వర్క్ చేస్తున్నారు, వాళ్ళకి అబండెన్స్ రాబోతుంది. ఎస్, పీస్ఫుల్ రిజర్వేషన్. ప్రశాంతంగా ఆలోచించండి, మీకు ఒక మంచి సొల్యూషన్ దొరుకుతుంది. ఇట్ ఈస్ అప్ టు యూ. హెల్ప్ఫుల్ పీపుల్స్, ఓకేనా? హెల్ప్ఫుల్ పీపుల్, ట్రస్ట్, నమ్మండి, రొమాన్స్. ఈ పేజ్ ఎనర్జీ వాళ్ళే మళ్ళీ వస్తారు. ఎవరు వస్తారో ఏంటో, మరి ఎవరికి ఇది రెజనేట్ అవుతుందో, ఎంతమందికి రెజనేట్ అవుతుందో చూసుకోండి, ఓకే? కొంతమంది ఇలా ఆలోచిస్తున్నారు, కొంతమంది లెట్ గో చేశారు, కొంతమంది పర్లేదు మళ్ళీ ఆ పర్సన్కి వస్తున్నాయి అని చెప్పేసి అనుకుంటున్నారు. కొంతమంది ఎదురు చూస్తూనే ఉంటారు. కొంతమందికి అయితే పేజ్ ఎనర్జీతో వెళ్ళిపోయిన పర్సన్, మీకన్నా చిన్న పర్సన్, మెచ్యూర్గా చిన్న పర్సన్, ఆలోచనలో ఒక వెలితి, ఒక చిన్న బుద్ధులు, అలాంటి పర్సన్ మీ లైఫ్లో ఆల్రెడీ ఉన్న పర్సనే మళ్ళీ నో కాంటాక్ట్ ఉంటే మళ్ళీ వస్తారు. ఇక్కడ మాత్రం స్వాట్స్, కుంభం, మిథునం, తులారాశి, మేషం, సింహం, ధనురాశి, కప్స్ చాలా తక్కువ, కర్కాటం, మీనం, వృశ్చిక రాశి, పెంటికల్స్ కూడా వచ్చేసాయి, వృషభం, కన్యా, మకర రాశులు. కానీ ఎక్కువ ఇక్కడ మాత్రం మిథునం, తుల, కుంభరాశి, వృషభం, కన్యా, మకర రాశులు కాదు, సారీ, మేషం, సింహ, ధనస్సు రాశులు ఎక్కువ కనపడుతున్నారు, ఓకేనా? ఒక్క నిమిషం అలానే ఉండండి. శ్రీమాత్రే నమః. మళ్ళీ చూస్తున్న వ్యూవర్స్ లైఫ్లోకి ఈ పేజ్ ఎనర్జీ పర్సనే వస్తున్నారా, ఓల్డ్ పర్సనే వస్తున్నారా? చెప్పండి పెంటికల్స్, సారీ చెప్పండి పెండిలం. చూస్తున్న మా వ్యూవర్స్ ఒక లైఫ్లోకి పేజ్ ఎనర్జీ పర్సనే వస్తున్నారా? సే ఎస్ ఆర్ నో. ఓల్డ్ పర్సన్, పేజ్ ఎనర్జీ పర్సనే వస్తున్నారా? నాకు క్లారిటీగా రౌండ్గా తిరగండి. ఆ పర్సన్ అయితే థ్యాంక్ యూ పెండిలం, థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్తున్నానండి, పేజ్ ఎనర్జీతో వస్తున్న పర్సన్, ఆ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని వదిలేసిన పర్సన్, మళ్ళీ వాళ్ళు ఏదో మీ దగ్గర కావాలని వెతుక్కుంటూ మళ్ళీ వస్తున్నారు. చూసుకోండి. అసలు ఒక లైఫ్ గురించి సీరియస్గా తీసుకోండి, ఆలోచించండి. ఒక్కసారి వదిలేసి వెళ్ళిన పర్సన్ మళ్ళీ వస్తున్నారు. మళ్ళీ వదిలేయరని గ్యారంటీ ఏముంది?
నా దగ్గరికి పర్సనల్ రీడింగ్స్కు వస్తున్నారు. అసలు వాళ్ళకి ఎంత నేను క్లారిటీగా చెప్తున్నాను. కొంతమంది రీడింగ్ తీసుకున్న వాళ్ళు మాత్రం కొంతమంది చాలా 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 అసలు మారారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా మారాలని నా కోరిక. ఒకసారి వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వదిలేరని గ్యారంటీ ఏంటి? తన తప్పు తను తెలుసుకుంటాడా? తెలుసుకునే వాళ్ళు పేజ్ ఎనర్జీలో రారు. మీ ఇష్టం, నేను చెప్తున్నాను. ఓకేనా? ఇదండి. కొంతమంది ఆలోచనలు ఇలా ఉన్నాయి, వాళ్ళు ఒక రకమైన స్టెప్ తీసుకోబోతున్నారు. వాళ్ళ ఆలోచనలు ఇలా ఉన్నాయి, వెళ్ళిపోయిన పర్సన్ కూడా రాబోతున్నారు. పెండిలం కూడా ఎస్ అని చెప్పేసేసింది. ఓకేనా? ఇది టైమ్లెస్ రీడింగ్ అండి. మీరు ఎప్పుడైనా చూడొచ్చు మీకు కంటపడితే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. నేను చేస్తున్న వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. బట్ మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. బాయ్.